స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ అనగానే హైదరాబాద్ ని తలపించేలా ట్రాఫిక్ మారిపోయింది. సో ఎక్కడికక్కడ పార్కింగ్స్ అనేవి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఎందుకంటే మనకి రోడ్డు డివైడ్ అయ్యి చాలా రోజులు అయినప్పటికీ మనకి జనాభా పెరిగిపోవడం వల్ల పార్కింగ్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ప్రతి చోట పార్కింగ్ కి ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది అని చెప్పాలి. మనకి ఇక్కడ ట్రాఫిక్ సిఐ గారు ఉన్నారు. హాస్పిటల్ దగ్గర వీళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేసి ట్రాఫిక్ నిబంధనల్ని చూపిస్తూ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. చెప్పండి, నిజామాబాద్ ట్రాఫిక్ రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. సో ఈ ఇబ్బందులు పాలవుతున్నారు. ముఖ్యంగా వచ్చేవన్నీ పండగల సీజన్, ఊరేగింపులు అన్ని ఇవే ఉన్నాయి. సో మనకు ఆషాఢంతో మొదలైంది. సో ఎలాంటి జాగ్రత్తలు నడుస్తున్నాయి, ఎట్లాంటి అసలు ఏం యాక్షన్స్ తీసుకుంటున్నారు వీటి కోసం? ముందుగా అందరికి చెప్పేది ఏంటంటే, మన నిజామాబాద్ డిస్టిక్ మొత్తానికి యాజ్ పర్ ఆర్టీఓ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళ ప్రకారం లెక్క ప్రకారం 6 లక్షల వెహికల్స్ ఉన్నాయి. అవి 2 వీలర్స్ అయితే 4 వీలర్స్, హెవీ వెహికల్స్, బస్సులు, కార్లు అన్ని కలిపి 6 లక్షల వెహికల్స్ ఉన్నాయి. మరి రోజు రోజుకు మనకు దీంతో పాటు 6 లక్షల వెహికల్స్తో పాటు రోజు రోజు ఇంకా వెహికల్స్ కొత్తగా యాడ్ అవుతున్నాయి. మరి అదేవిధంగా ఏదైతే పాత రోడ్లు ఉన్నాయో అలాగే ఉన్నది, ఇంకా రోడ్ల విస్తరణ జరగలేదు. కాబట్టి ఇక్కడ పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ మరి ఉన్న రోడ్లనే మనం ఎట్లా సఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలి, రోడ్ ఫ్రెండ్లీగా ఉండాలి, అంటే ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో ఉండాలి. అంటే ఏం చేయాలి, ప్రజలు మన ట్రాఫిక్ పోలీస్ సహకరించాలి. అదేవిధంగా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అయితేంది, బస్ స్టాండ్లు అయితేంది, రైల్వే స్టేషన్ అయితేంది, అట్లాగే హాస్పిటల్స్ కానీ ఇంకా ఇతర వ్యాపార సముదాయాలు, అటువంటి క్లాత్ స్టోర్స్ అయితేంది, ఇంకా మిగతా చాలా చాలా హోటల్స్, ఇవన్నీ కూడా మాల్స్, ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఏంటంటే తగిన జాగ్రత్తలు తీసుకొని ఏంటంటే వాళ్ళకున్న పార్కింగ్ స్పేస్ అంటే సెల్లర్స్ ఉన్నాయి అనుకో, వాళ్ళకి వచ్చిన ఎవరైతే విజిటర్స్ ఉంటారో, ఎవరైతే పర్చేజ్ చేయడానికి వచ్చిరో వాళ్ళు తప్పనిసరిగా ఏంటంటే వాళ్ళు ఒక సెక్యూరిటీ గార్డ్ని కానీ ఒక వాచ్మెన్ కానీ పెట్టుకొని వాళ్ళకున్న స్థలంలో నీట్గా పార్కింగ్ చేస్తే అప్పుడు ఏమైతే అంటే వాళ్ళకు వచ్చిన ఎవరైతే ఉన్నారో విజిటర్స్ ప్రాపర్గా పార్కింగ్ చేసినట్లయితే ఇటువంటి ట్రాఫిక్ జామ్ అనేటివి కానీ ఇంకా వేరే ట్రాఫిక్ సంబంధించిన విషయాలు కానీ మనం జాగ్రత్తగా మనము దాన్ని కాపాడుకుంటాం. అదేవిధంగా రోజు రోజుకు పెరుగుతున్నది కాబట్టి వీళ్ళకు షాపింగ్ మాల్స్కు ఎవరైతే నిబంధనలు పాటిస్తలేరో వాళ్ళు సెల్లార్స్ ఉండి కూడా వాళ్ళు ఇతర అవసరాల కోసం యూజ్ చేస్తే వాళ్ళకు నోటీస్ ఇచ్చేసి ఆ నోటీస్ని కూడా కలెక్టర్కి పంపడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపాలిటీ కమిషనర్కు, మా గవర్నమెంట్ మన పోలీస్ కమిషనర్కు పంపి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని పెడుతున్నాం. ఆ నోటీస్ కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే ఏంటంటే హాస్పిటల్స్ అయితే ఏంది, ఇంకా అపార్ట్మెంట్స్ అవి కూడా వాళ్ళు ఏంటంటే నోటీసులు ఇవ్వడం వల్ల ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది. మార్పు రావడం వల్ల రోడ్ల మీద పెట్టకుండా వాళ్ళు సెల్లార్లో పెట్టి ప్రజలు ఏమడుగుతున్నారు అంటే, మీ వెహికల్స్ ఎక్కడైనా పెట్టొచ్చా, మరి మా వెహికల్స్కైనా ఇబ్బంది పెట్టడము అనేసి వాళ్ళు అడుగుతున్నారు క్వశ్చన్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి? మరి ఇప్పుడు ఎక్కడన్నా వెహికల్స్ ఆగినాయి, ఎక్కడన్నా ట్రాఫిక్ జామ్ అవుతుంది, ట్రాఫిక్ జామ్ అయితే మరి మా వెహికల్స్ ఎక్కడ పెడతాం? అక్కడ ఉన్న ప్లేసుల్లో పెట్టేసి మిగతా వాళ్ళని క్లియర్ చేయడానికి, మేము ఎక్కడ పెట్టి వేరే పనులు చేసుకోవడానికి కాదు. ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అయిందో, వెహికల్స్ ఆగిపోయినాయో, ఇంకా వేరే ఏమన్నా పనులు ఉన్నాయో అక్కడ వెహికల్ పెట్టి అక్కడ మేము క్లియర్ చేయడానికే ఉన్నాం. బట్ నేనంటే మిగతా వేరే అవసరాలకు వచ్చి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏదైనా వేరే పర్చేజ్ చేయడానికి ఇంకా వేరే అవసరాల కోసం రోడ్డు మీద వచ్చి చేసినట్టు డెఫినెట్లీ క్వశ్చన్ చేయాలి. అక్కడ మేము జామ్ అవుతుందనే వచ్చినాము, మళ్ళీ మా వెహికల్ ఉందని మాకు క్వశ్చన్, మేమే క్లియర్ చేయడానికి వస్తే మాకు క్వశ్చన్ వేస్తే ఎట్లా అండి? మీరు సహకరించాలి, మీ సహకారం ఉంటే ఖచ్చితంగా అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఎవరైతే అన్నెసెసరీగా అనవసరంగా పార్కింగ్ చేస్తారో వాళ్ళ మీద 41A సిటీ పోలీస్ యాక్ట్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. క్రెయిన్ తోటి టోయింగ్ ఛార్జెస్ ఉంటాయి, అది ప్రాపర్గా వేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు వ్యాపార సముదాయాలకు వాళ్ళు సహకరించాలి, పోలీస్ వాళ్ళకి సహకరించాలి, వచ్చిన జనాలు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు మనం ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది చేయొద్దన్న ఉద్దేశంతో కానీ తప్ప ఇంకా వేరే ఉద్దేశంతో ఏం చేయట్లేదు. థ్యాంక్ యూ. యాక్చువల్గా ప్రొవిజన్ ఇవ్వాలను, వాళ్ళు కొంత ఫెసిలిటీ ఉండి ఇవ్వట్లేదు, కొంతమంది ఫెసిలిటీ లేక ఇవ్వట్లేదు పార్కింగ్ ప్రొవిజన్. సో అక్కడ క్వశ్చన్ ఏమవుతుంది అంటే, పర్చేస్ చేయడానికి వచ్చిన వాళ్ళకి పార్కింగ్ పెట్టొద్దు అనేసి పోలీస్ ఆబ్జెక్షన్ చేస్తున్నారు. షాప్ ఓనర్లను అడిగితే మాకు సంబంధం లేదండి, మాకు వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు అని అంటున్నారు. సో ఈ సమస్యకి పరిష్కారం ఏంటి మరి? ఒకటే అప్ప, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖలీల్వాడిలో కొన్ని హాస్పిటల్ సముదాయాలు ఉన్నాయి, వాళ్ళకి సెల్లార్ ఉంది, వాళ్ళు ప్రాపర్గా యూజ్ చేయకపోతే వాళ్ళకి నోటీసులు ఇస్తున్నాం. నోటీసులు ఇచ్చేసి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు వచ్చిన విజిటర్స్ను ఆ ప్రాపర్గా సెల్లర్లో పార్కింగ్ చేసేటట్టు చేయడము,
ఇంకోటి ఏంటంటే స్పెసిఫిక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కవిత కాంప్లెక్స్ ఉన్నది, దాని ఆపోజిటే పెయిడ్ పార్కింగ్ ఉంది. జనాలు ఏం చేస్తారంటే వాళ్ళ ఏం 10 నిమిషాలే కదా, ఒక హాఫ్ అన్ అవరే కదా, ఏమవుతుంది లేదని చెప్పేసి ఆడ పెయిడ్ పార్కింగ్ యూజ్ చేసుకోవట్లేదు. అంటే పెయిడ్ పార్కింగ్ కానీ సెల్లార్స్ కానీ ఇంకేదన్నా ఉంటే అవి యూజ్ చేసుకుంటేనే దీనికి ఈ ట్రాఫిక్ కట్టడి అవుతుంది. అదర్వైజ్ ఇంకా వేరే వాళ్ళకు నెపం మీద నెట్టేసి వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేయట్లేదు అంటే అది దాన్ని ఇక మీరు అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకొని ప్రజలు కూడా పోలీసుకు అదేవిధంగా వ్యాపార సముదాయాలకు వాళ్ళు కూడా సహకరించి ఈ ట్రాఫిక్ జామ్ కాకుండా మీ భాగస్వామ్యం ఉండాలని నేను ఇటు సందర్భంగా తెలియజేస్తున్నాను. సో మరి కొన్ని ప్లేసెస్లో షాప్స్ ముందుకు వచ్చేసి, అంటే మనకు తెలుస్తూ ఉంటుంది రోడ్ని నోటీస్ చేస్తే వీళ్ళు ఎక్స్ట్రాగా ముందుకు వచ్చేసి కన్స్ట్రక్షన్ జరిగింది అని ఉంటుంది. నిజం చెప్పాలంటే అట్లాంటివి చాలా ఉన్నాయి, వాటి వల్ల ఇబ్బంది జరుగుతుంది. సో మరి ఇప్పుడు ఈ మారిన చట్టాల ప్రకారం ఇప్పుడు మీరు తీసుకొస్తున్న ఈ అమలు పనులు ఏవైతే ఉన్నాయో దీంట్లో భాగంగా వాటి మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా మరి? మేడం, ఇప్పుడు ఏదైతే వ్యాపార సముదాయాల్లో వాళ్ళు ఏం చేస్తారు, కొందరు ఫుట్పాత్లు ఆక్యుపై చేయడం, ఇంకా ఫుట్పాత్లకు బయట వచ్చి రోడ్డు మీద పెట్టుకోవడము, వాళ్ళకి సంబంధించిన వస్తువులు పెట్టుకొని వ్యాపారం చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు అంటే మెయిన్గా ఏంటంటే మూవబుల్ ఇమ్మూవబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు రోడ్డు మీద వాళ్ళు పాతేసి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ చేయడం, లేదంటే కొన్ని వస్తువులు ఉంటాయి, వస్తువులు రోడ్డు మీద పెట్టి నా దుకాణం సంబంధించి నాకే వ్యాపారం జరగాలన్న ఉద్దేశంతో కొందరు, అదేవిధంగా వీళ్ళు పెట్టారు కదని పక్క వాళ్ళు చూసి ఇంకా అట్లా అంతా లైన్గా పెట్టడం జరుగుతుంది. వాళ్ళ మీద స్ట్రిక్ట్గా యాక్షన్ ఏంటంటే 39B సిటీ పోలీస్ యాక్ట్ చేసి వాళ్ళ ప్రాపర్గా వాళ్ళ వస్తువులు సీజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ మీద జరిమానా విధించడం జరుగుతుంది. లేదు వాళ్ళు మారతలేరు, ఒకసారి 2 సార్లు ఒక 5 సార్లు చూసిన తర్వాత అట్లా కూడా అయినకపోతే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించి ఇంకా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఇది చేస్తున్నాం. ఉన్నంతలా ఈ వెహికల్ క్యారేజ్ వే కానీ ఫుట్పాత్లు కానీ రోడ్లు కానీ క్లియర్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మా డౌట్స్ అన్ని క్లియర్ చేసారు, థ్యాంక్ యూ. అండ్ పోలీస్ శాఖ వారు, ట్రాఫిక్ పోలీస్ శాఖ వారు చెప్తున్నది ఒకటే, మీరు మీ ధర్మాన్ని నిర్వర్తించండి, మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి. సో మీరు అడ్డదిడ్డంగా పార్క్ చేయడం వల్ల నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. సో ప్రొవైడ్ చేసిన ప్లేసులలోనే పార్కింగ్ చేయండి, ఎక్కడ అన్యథా పార్కింగ్ చేయొద్దు, అది ట్రాఫిక్కి ఇబ్బంది కలుగుతుంది. సో అలా ఇబ్బంది పెడితే మటుకు కఠిన చర్యలు ఉంటాయి, వార్నింగ్ ఇస్తారు. సో నోటీసులు వస్తాయి, నోటీస్ తర్వాత వినకపోతే చలాన్ కంపల్సరీ. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని పార్కింగ్ చేసేటప్పుడు తస్మాత్ జాగ్రత్త.